ఫస్ట్ హాఫ్ అయితే అదిరిపోయింది కామెడీ. శివరాత్రి ఒక రోజు ముందు ఇటు కొట్టిండు. యాక్చువల్గా ఇది బ్లాక్ బస్టర్ భయ్య, అంటే 3.25 రావాలి. ఒక క్లైమాక్స్ పోర్షన్ డిసప్పాయింట్ చేయడం వల్ల హిట్ వరకు ఆగిపోతుందని నేను అనుకుంటున్నా. ఒక మెన్షన్ హౌస్ అయితే ఎంత కిక్ ఉంటుందో సినిమాలో అంత కిక్ ఉంది భయ్య. సెకండ్ హాఫ్ వాస్ బిట్ కొద్దిగా లాగ్ ఎక్కువైంది సెకండ్ హాఫ్. కంటతోటి పెట్టించాడు అబ్బా నిజంగా. అసలు మజాకా సినిమాతో నవ్వులు ధమాకా చూపించారు. మజాకా కాదు, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ధమాకా సినిమా. అంటే ఇన్ జనరల్ స్క్రీన్ ప్లే ఎమోషన్స్ బాగానే యాక్ట్ చేసిండు, కానీ సెకండ్ హాఫ్ వాస్ బిట్ కొద్దిగా లాగ్ ఎక్కువైంది సెకండ్ హాఫ్. అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని అనొచ్చు కైండ్ ఆఫ్. అంటే మరీ ఫస్ట్ హాఫ్ చాలా ఎంటర్టైనింగ్ అని అనొచ్చు, కానీ సెకండ్ హాఫ్ యాజ్ ఐ సెడ్ ఇట్ వాస్ వెరీ లాగీ. ప్లాట్ అంటూ అంత సపరేట్గా ఏమి ఇవ్వలేదు, బట్ కొద్ది ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్మాల్ ట్విస్ట్ కొన్ని ఉన్నాయి అంతే. ఇంకా ఏ కాంపిటీషన్, హ్యూజ్ సినిమా కాంపిటీషన్ లేదు కాబట్టి కైండ్ ఆఫ్ హిట్ అనొచ్చు, ప్రాపర్ హిట్ ఉంది. మూవీలో హైలైట్ సీన్ ఇస్ ఇంటర్వెల్ బ్యాంగ్, అంటే ప్రాపర్ ఇంటర్వెల్ బ్యాంగ్. అండ్ రావు రమేష్ కామెడీ యాజ్ యూజువల్ చాలా బాగా, అంటే ప్రాపరే ఉండే. సో ఇట్ వాస్ రియలీ నైస్. అవుట్ ఆఫ్ 5 ఇంకా ఏ సినిమాతో కంపేర్ చేయలేం కాబట్టి ప్రాపర్ 3.84 ఇవ్వచ్చు ఈజీలీ. బ్రో మజాక్ ఎలా ఉందండి భయ్య? ఇప్పుడే మజాకా స్పెషల్ ప్రీమియర్ చేశాను. సందీప్ కిషన్ గారు చెప్పినట్టు సినిమా చాలా బాగుంది. ధమాకా డైరెక్టర్ త్రినాథరావు గారి నక్క స్క్రీన్ ప్లే నచ్చే ప్రీమియర్ చూడడం జరిగింది. మెయిన్గా సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే రావు రమేష్ గారి అండ్ సందీప్ కిషన్ గారి స్క్రీన్ ప్రజెన్స్. రావు రమేష్ గారు చెప్పినట్టు ఎక్కడ వల్గారిటీ లేకుండా, ఎక్కడ నాన్ సెన్స్ కామెడీ లేకుండా చాలా ప్లెజెంట్గా ప్రతి ఒక్క ఆడియన్స్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు నవ్వుకునేటట్టు ఉంది. అండ్ ఫస్ట్ హాఫ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం హిలీరియస్గా వర్కౌట్ అయింది. అండ్ మేజర్గా చెప్పాలంటే ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండ్ హాఫ్ ఏం జరుగుతుందన్న ఎంగేజింగ్కి ఆడియన్స్ని తీసుకొచ్చారు. సెకండ్ హాఫ్ కూడా అదే క్యూరియాసిటీ తోటి క్లైమాక్స్ ఎడ్జ్ వరకు మూవీ అనేది రన్ అవుతుంది. బట్ ఒక డిసప్పాయింట్ ఏంటంటే క్లైమాక్స్ పోర్షన్ ఏంటంటే కొంచెం అంటే నార్మల్ ఆడియన్స్ మాత్రం కొంచెం కన్విన్స్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే ఆ ఒక్క పాయింట్ అనేది అంత కన్విన్సింగ్గా ఉండదు. ఎందుకంటే కామెడీ అక్కడ దాకా తీసుకెళ్ళి ఒక ఎమోషనల్ టచ్ ఇవ్వడానికి ట్రై చేశారు. బట్ ఎమోషనల్ ఇంకో కొంచెం వేరే తీరంగా నరేషన్ చేసుకుంటే బాగుండేదని నాకు అనిపించింది. బట్ జనరల్ ఆడియన్స్కి ఎలా ఉంటుందో తెలియదు. కంప్లీట్ ఒక ముక్కలో చెప్పాలంటే ఒక తండ్రి కొడుకులు ఒక ఫ్యామిలీ కోసం ఆరాటపడే మూవీ బ్రో ఇది. ఇట్లాంటి జోనర్ అయితే ఇంతవరకు రాలేదు. ఇట్లాంటి జోనర్ అనేది కంప్లీట్ కొత్తదనే చెప్పాలి. ఎందుకంటే నాకు తెలిసి ఒకప్పుడు శ్రీకాంత్ మూవీ ఉంది అనుకుంటా, ఐ థింక్ మా నాన్నకు పెళ్ళి అని. ఎందుకంటే శ్రీకాంత్ వాళ్ళ కృష్ణంరాజుకి పెళ్ళి చేయాలనుకుంటారు, కృష్ణరాజేమో శ్రీకాంత్కి పెళ్ళి చేయాలనుకుంటాడు. బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం మార్చి కొడుకే తను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. బట్ తండ్రి నేను పెళ్లి చేసుకుంటే కొడుక్కి ఒక మంచి ఫ్యామిలీ అవుతుందని తండ్రి అనుకుంటాడు. సో కొంచెం కాన్సెప్ట్ చేంజ్ చేసి దానికి కామెడీ టచ్ అనేది ఇచ్చి స్క్రీన్ ప్లే ప్రజెంట్ చేశారు. కమర్షియల్గా అయితే యాక్చువల్గా ఇది బ్లాక్ బస్టర్ భయ్య, అంటే 3.25 రావాలి. ఒక క్లైమాక్స్ పోర్షన్ డిసప్పాయింట్ చేయడం వల్ల హిట్ వరకు ఆగిపోతుందని నేను అనుకుంటున్నా. సో 2.75 to 3 మధ్యలో వస్తుంది. కామెడీ ఎంటర్టైన్మెంట్ జోనర్ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు 2 hours ఎంజాయ్ చేయొచ్చు. సెకండ్ హాఫ్లో కొంచెం లాగ్ అనిపిస్తుంది, అంటే ఎందుకంటే సినిమా ఇంకా డ్రాగ్ అవుతుంది అన్న ఫీలింగ్ వస్తుంది. బట్ ఫస్ట్ హాఫ్ అయితే మీరు చెప్తున్నా చాలా హిలీరియస్గా ఎంజాయ్ చేస్తారు. సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగ్ తగ్గించుకొని క్లైమాక్స్ పోర్షన్ ఇంకొంచెం బెటర్గా నరేషన్ చేసేది ఉంటే మాత్రం సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయ్యేది. బట్ ఇప్పుడు హిట్ తోటే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మూవీ చాలా బాగుంది, స్టోరీ కూడా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే అదిరిపోయింది కామెడీ. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఆ రేంజ్లో ఉందా కామెడీ?
అంటే అది సపరేట్ జోనర్, ఇదో సపరేట్ జోనర్. అంటే కామెడీ పరంగా అదిరిపోయిందండి. కామెడీకి ఎక్కడ డోకలేదు. ఆ సెకండ్ హాఫ్ మొత్తం సెంటిమెంట్ చూపించారు, అది కూడా చాలా బాగుంది. కిక్లో ఉంది నిజంగా చెప్తున్నా. ఒక మెన్షన్ హౌస్ అయితే ఎంత కిక్ ఉంటుందో సినిమాలో అంత కిక్ ఉంది భయ. ఏం యాక్షన్ బ్రో, ఏం ఎలివేషన్స్ అసలు. ఒక సందీప్ కిషన్ని, రావు రమేష్ గారిని ఒక్కొక్క ఎలివేషన్లో పెట్టాడు భయ. పీక్స్లో ఉంది భయ. కామెడీ టైమింగ్ కానివ్వండి, ఫన్ లెవెల్స్ కానివ్వండి, ప్రతిది భయ అసలు పీక్స్లో ఉంది. ఆ స్క్రిప్ట్ రైటింగ్ ఏంది భయ, ఎలివేషన్స్ ఏంది భయ, మన త్రినాథ్ గారి డైరెక్షన్ ఏంది అసలు మామూలుగా లేదు. బ్యాక్గ్రౌండ్ కానీ ఎలివేషన్స్ కానీ పేరులో ఉన్న ధమాకా కలెక్షన్లో ఉంటుంది భయ. 100 crores క్లబ్లో చేరుతుంది పక్క సినిమా మాత్రం. నిజంగా చెప్తున్నా వేరే లెవెల్ ఉంది. మన సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూసుకోండి, మన F2 చూసుకోండి, ఇవన్నిటి మించింది భయ సినిమా మాత్రం. వేరే లెవెల్లో ఉంది. కొత్త స్టోరీ క్రియేట్ చేశాడు. అసలు చాలా బాగుంది. నరేషన్ కానివ్వండి, స్క్రీన్ ప్లే కానీ, ప్రజెన్స్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఎలివేషన్స్ కానీ చాలా బాగుంది. ఒకసారి థియేటర్కి వెళ్ళి చూడండి, పక్క ఎంటర్టైన్మెంట్ మూవీ భయ. ఎలా ఉంది సార్ మజాక? మజాక సూపర్ హిట్ ఉందన్న సినిమా. హైలైట్స్ ఏంటన్న మూవీ? తండ్రి కొడుకుల మధ్యలో క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి అన్న. స్టోరీ అసలు ప్లాట్ దేని గురించి అన్న? ఫాదర్ సన్ సెంటిమెంట్. ఫాదర్ సన్ సెంటిమెంటు క్యారెక్టర్ కొత్తగా ఉందన్న. ఇంతవరకు ఇలాంటి సినిమా చూడలేదు. ఈ రోజులలో ఇలాంటి మూవీ చాలా ట్రెండింగ్ ఉందన్న. ఇలాంటి సినిమాలు రావాలా. హిట్ పడినట్టేనా సందీప్ కిషన్కి బ్లాక్ బస్టర్ హిట్. ఇలాంటి సినిమా సందీప్ కిషన్ చాలా సంతోషిస్తాడు. ఈ సినిమా చాలా పబ్లిక్ కూడా చాలా అందరూ హ్యాపీగా చూసిరన్న సినిమా. ఎవ్వరు ఇటు కొట్టిండన్న శివరాత్రి ఒక రోజు ముందు ఇటు కొట్టిండు. ఈ శివరాత్రికి వచ్చిన సీజన్లో ఏంటంటే మజాకా కాదు, బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ ధమాకా సినిమా. నిజంగా మామూలుగా లేదన్న. అటు సందీప్ కిషన్ గారు, రావు రమేష్ గారిని ఏంటంటే ఈ రేంజ్లో అసలు ఎక్కడ కూడా చూడలేదన్న. ఇంతకుముందు ఎన్నో సినిమాలు చూసినాం రావు రమేష్ గారిని, కానీ ఈ సినిమాలో ఏంటంటే ఒక స్పెషల్ లుక్, స్పెషల్ ఓరియంటెడ్. నిజంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అన్న. సాంగ్స్ పరంగా చూసుకున్న, బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ పరంగా చూసుకున్న, డైరెక్టర్ గారు అయితే త్రినాథరావు గారికి నిజంగా దండం పెట్టాలన్న. సూపర్ మూవీ మాత్రం నిజంగా ఎక్కడ కూడా డిసప్పాయింట్ లేదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు లాస్ట్ క్లైమాక్స్ సీన్స్కి ఏంటంటే తండ్రి కోసం కొడుకు సాక్రిఫైస్ చేయడం, కొడుకు కోసం తండ్రి సాక్రిఫైస్ చేయడం నిజంగా చాలా అంటే చాలా బాగుందన్న. ఫుల్లీ ఎంటర్టైన్మెంట్. లాస్ట్ క్లైమాక్స్ సీన్ కామెడీ విజువల్స్ చూసుకోవచ్చు, సాంగ్స్ పరంగా చూసుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ నుంచి లాస్ట్ ఇంటర్వెల్ బ్యాంక్లో కూడా ఒక ట్విస్ట్ ఉంది భయ. నిజంగా ఎవరు ఊహించలేరు. లాస్ట్ క్లైమాక్స్ సీన్లో ఏంటంటే రావు రమేష్ గారు, సందీప్ కిషన్ గారు ఇద్దరికి మధ్యలో ఫైట్ సీన్స్ కూడా నిజంగా తండ్రి కోరికలు కోరుకోవడము, కొడుకేమో ఏంటంటే ఫైటింగ్ రూపంలో తీర్చడము నిజంగా అసలు ఎవరు ఊహించరు. మజాక సినిమాతో నవ్వులు ధమాకా చూపించారు. ఓకే, హైలైట్స్ ఏంటన్న మూవీలో కామెడీ బాగుంది. అలాగే లాస్ట్లో కామెడీతో నవ్వులతో చచ్చిపోతారనుకున్న టైంలో సెంటిమెంట్తో సినిమా మీద ఇంట్రెస్ట్ పెంచారు. సినిమా చాలా బాగుంది. సూపర్ హిట్. సూపర్ భయ్యా ఇప్పుడు సందీప్ కిషన్ అన్న మూవీ చూసి వస్తున్నా. నిజం చెప్తున్నా, చాలా రోజుల తర్వాత ఫుల్ హ్యాపీగా నవ్వుకున్నా. నిజంగా అసలు ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్లో కూడా చాలా వరకు కామెడీ అసలు తండ్రి కొడుకులు ఇద్దరు కామెడీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. సందీప్ కిషన్ అయితే మాత్రం హిట్ కొట్టాడు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. అండ్ ఇంత నవ్వుకోవడం చాలా రోజుల తర్వాత ఫుల్ ఎంజాయ్ చేశారు. సినిమా అయితే చాలా బాగుంది. అండ్ లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం కంటితోటి పెట్టించాడు అబ్బా. నిజంగా అసలు చాలా సెంటిమెంట్ మొత్తం కామెడీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్. సూపర్. సాంగ్స్ అంటే కొన్ని ప్రైవేట్ సాంగ్స్ కూడా తీసుకున్నారు. ఫస్ట్ 2-3 సాంగ్స్ ఓకేనా, మరి అందు కాదు ఏదన్నా ఆ రేంజ్ ఉంది. డెఫినెట్గా చెప్తున్నా, సూపర్ ఉంది.